ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆర్బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆర్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటూ, బి అంటే భట్టి విక్రమార్క ట్యాక్స్ అంటూ వివరించారు. ఒకరికొకరు మాట్లాడుకునే ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అడ్డగోలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేస్తుందంటూ తెలిపారు. 13 వారాల్లో వారానికి 1000 కోట్ల చొప్పున 13,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారంటూ ఆరోపించారు. అవి కాకుండానే మరో 4,000 కోట్ల బాండ్ల ద్వారా అప్పులు తెచ్చారంటూ విమర్శించారు. రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 ఇవ్వలే, కౌలు రైతులకు ఇస్తామని 15,000 ఇవ్వలే, రైతు బంధుకు ఇస్తామన్న 15,000 ఇవ్వలే, రుణమాఫీ చేస్తా అన్నటువంటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలే. ఈ డబ్బంతా కూడా కేవలం ఆర్ ట్యాక్స్ కోసం, బి ట్యాక్స్ కోసమే ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లులు కట్టాలా, ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేయాలా, ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేస్తే మాకు వచ్చే 9% కమిషన్లు వస్తాయని చెప్పేసి బి ట్యాక్స్ టోల్ గేట్ దగ్గర బి ట్యాక్స్ వాళ్ళు లేదు పలానా వాళ్ళకు నేను ఒప్పుకున్నాను ఇవ్వమని చెప్పేసి ఆర్ ట్యాక్స్. ఈ ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ల కోసం తప్ప ఈ రాష్ట్రం నిజంగా ప్రజల కోసం, ప్రజానికం కోసం, రైతాంగం కోసం ఏ ఒక్క రోజన్న ఆలోచన చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 ఇవ్వలే, కౌలు రైతులకు